అన్నమయం మనః. అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు 6వ వంతు మనసుగా మారుతుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే అవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి, 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనస్సుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి. మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం. ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చెయ్యడం మొదలుపెట్టాడు అనుకోండి, ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతుంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణః. ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్నా నీరు లేదనుకోండి, అసలు అన్నం ఎలా వండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా. నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని, అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి 1 చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవదనుగ్రహం చేత లభించినటువంటి నీరు, వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు. నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ 3 కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని, ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. అందుకే దీన్ని వివరణ చేస్తూ శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఒక మాట అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయితి రసం త్వద్భజనవాన్ అంటారు. సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం సురూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం, 3 తరాల్ని చూడడం మంచిదే. కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి 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 చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేను ఇప్పుడు ఈ అంగీ తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము అన్న నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికరః, పశుపాశము తెగిపోతుంది.